హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, నేను సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు చక్కగా ఇట్లాగా సింపుల్ రైసెస్ టేస్టీగా చేసుకుంటారు. ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. చూసేయండి. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో షాజీరా వేసుకున్నాను. పక్కన అల్లం వెల్లుల్లి అండ్ దెన్ బంగాళదుంప కట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. రైస్ కూడా అయితే నేను వండేసి పక్కన అయితే పెట్టాను. ఆ షాజీరా వేసుకున్న ఆయిల్లోనే చక్కగా ఆనియన్స్ అయితే వేసుకుని, ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయినాక చక్కగా బంగాళదుంప అయితే కనుక చక్కగా వాటర్లో వేసేసుకుని, నేను చక్కగా ఒకసారి వాటర్లో నుంచి చక్కగా ఆనియన్స్లో వేసేసి చక్కగా దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ దెన్ పసుపు అయితే వేసేసి చక్కగా మిక్స్ చేసేసి నేను చక్కగా ప్లేట్ పెట్టేసుకుంటానండి. ప్లేట్ పెట్టేసుకుని కొంచెం మగ్గిపోయినాక చక్కగా మగ్గిపోయినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ నేను కొట్టుకొని పెట్టుకున్నా కదండి. చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర పేస్ట్ కూడా వేసుకుని కొంచెం మరీ హెవీగా కాకుండా కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు అయితే అటు ఇటు కదుపుకొని వేయించేసుకుని, ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఆవాల పొడి మొత్తం ఆ 4 ఉన్న పొడి అయితే వేసుకున్నాను. అండ్ దెన్ కొంచెం చెక్క లవంగాయ పొడి వేసుకున్నాను. అండ్ దెన్ చికెన్ మసాలా ఉంటే అది కూడా కొంచెం వేసుకున్నాను. ఇట్లా నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా నేను ఇట్లాగా ఎప్పుడైనా సింపుల్గా ఇట్లా ఫ్లేవర్ రైస్ లాగా చేసుకుంటానండి. చక్కగా వేసుకుని కొంచెం అటు ఇటు కదుపుకున్నాక కారం కూడా వేసేసుకుని చక్కగా కారం వేసుకున్నాక కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టయితే చక్కగా మిక్స్ చేసేసుకుని, అట్లానే దీంట్లోనే నేను కొంచెం మునగాకు పొడి నేను ఆల్రెడీ చూపిస్తా కదండి. అది మునగాకు పొడి కూడా కొంచెం ఏమంటే రైస్ వేసే ముందు చక్కగా కొంచెం మునగాకు పొడి కూడా దాని మీద అయితే వేసేసుకుని చక్కగా దీంట్లోనే ఇట్లాగా నేను ఆల్రెడీ రైస్ వండుకుని పక్కన పెట్టుకున్నా కదండి. కావాల్సినంత కొంచెం కర్రీ రైస్ వచ్చేసరికి ఇలా ఫ్లేవర్డ్గా పొటాటో రైస్ చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసరికి కర్డ్ నాకు ప్లెయిన్గా తినాలనిపించకపోయినప్పుడు చక్కగా ఇట్లానే కొంచెం జీడిపప్పు, ఆయిల్లో కొంచెం జీడిపప్పు, మీరు కావాలంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు. మా శ్రీవర్ గారు అయితే నెయ్యితో తినాలని చెప్పేసి నేను ఇట్లాగా వేసుకుంటాను. ఆయిల్లో చక్కగా వేరుశనగగుళ్ళు అండ్ దెన్ జీడిపప్పు, ఇంకా శనగపప్పు అండ్ దెన్ మినపప్పు వేసుకుని చక్కగా అవి వేగే వరకు చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని, దీంట్లోనే ఫస్ట్ ఆవాలు వేయడం మర్చిపోయానండి. ఆవాలు కూడా కొంచెం వేసేసుకుని అవి కూడా కొంచెం చిటపటలాడినాక చక్కగా కదిపేసుకుని చక్కగా ఇవి వేగినాక చక్కగా రెడ్ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక జీలకర్ర కూడా కొంచెం డైజెషన్ కోసం జీలకర్ర కూడా వేసుకున్నాం. చక్కగా జీలకర్ర అవి వేసుకున్నాక మీరు పచ్చిమిరకాయ అండ్ దాని కరివేపాకు ఉంటే వేసుకోండి. అవి నా దగ్గర లేవు, అందుకోసమే నేను ఎండుమిరకాయ అయితే వేసుకున్నాను. అవి ఎండుమిరకాయ వేసుకుని చక్కగా అవి క్రంచీగా ఉంటాయి కదండి. కర్డ్ రైస్లో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దెన్ ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంకా వేసుకుని ఇలా పోపు రెడీ అది వేగిపోయేలోపు నేను చక్కగా రైస్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను డైజెషన్ కోసం. సాల్ట్ అది వేసుకుని చక్కగా పెరుగు వేసుకుని నేను వేయించుకున్న తాలింపు కూడా వేసేసుకుని ఇట్లా సర్వ్ చేసుకున్నాను. ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో